హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే మనం ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్నాము. మళ్ళీ అదే టికెట్ హాఫ్ రేట్ కూడా లేదు, ఇంకా తక్కువే. నేను మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను చూడండి, ఏ మెయిన్ ప్లేసెస్కి ఎంతెంత తీసుకుంటున్నారని చెప్పి. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే చాలా తక్కువ, మొత్తం 180 రూపీస్కి జైపూర్లో మెయిన్ ప్లేసెస్ అన్ని కవర్ చేసేయచ్చు. చాలా ఫేమస్ అనమాట ఈ ప్లేస్ అంతా. ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి, ఇంకా మ్యారేజ్ షూట్స్ ఉంటాయి కదా, ఫేమస్ అనమాట. మొత్తం ఈడే ఉంటారు జనాలు అంతా. ఇంకా సాయంత్రం వచ్చి చూడాలి, ఎగురుతూ ఉంటారు ఇక్కడే మొత్తం జనాలు. దో 1కి 4 కెమెరాలు. ఈడ పెళ్లి షూట్. ఇదే అనమాట ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే పైన చూడండి, ఇక్కడ నుంచి ఉంటారనమాట మన కింగులంతా. నేను చాలా వీడియోస్లో చెప్పింటాను వీళ్ళ పేర్లు. ఇక్కడే ఉంటారు వీళ్ళు, ఎక్కడో ఒక చోట చూసుకోండి. అదిగో మాన్సింగ్ మామ, 12 మంది భార్యలు ఈయనకే. మన అమీర్ ఫోర్ట్ కట్టించింది మొత్తం ఈయనే అనమాట. రాజులు వాడతారు కదా కార్పెట్స్, అవన్నీ ఇవి అప్పటి నుంచి హైడ్ చేసి పెట్టారనమాట. రాజస్థాన్ మెయిన్ ఫేమస్ వచ్చేసిందే ఇట్లాంటి డిజైన్స్కి అనమాట. మొత్తం న్యాచురల్ కలర్స్తో పెయింట్స్ వేయడం ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ మరీ ఏం పాత అనుకోకండి. 19th సెంచరీ 20th సెంచరీ మ్యాక్సిమం. ఇంకా ఎక్కువ అంటే 18th సెంచరీ. రెడ్ పాటరీ ఇదంతా. ఇంకా అలానే అన్నిటికీ ఒక్కొక్క హిస్టరీ అనమాట. చూస్తున్నారు కదా, నా హైట్ ఉంది. ఇది కూడా జపనీస్దే, మన ఇక్కడ చేసింది అయితే కాదు. తెచ్చారు, మ్యూజియం కట్టిన తర్వాత జపాన్ నుంచి తెప్పించారనమాట దీన్ని. తర్వాత ఇక్కడ ప్లేస్ చేశారు. నా హైట్ ఉంది దగ్గర ఇది. ఇదంతా యూరోపియన్ ఆర్ట్. ఇది కూడా 19th సెంచరీలో తెప్పించారనమాట. మొత్తం పాటరీ కలెక్షన్ అనమాట. మ్యాక్సిమం పాటరీ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ సెక్షన్ ఒక్కటే అనమాట, అన్నీ ఓల్డ్గా ఉంటుంది. ఇది చూడండి, ఇది వచ్చేసింది 11th సెంచరీ, 10th to 11th సెంచరీ మధ్యలోది. అప్పట్లోనే ఆర్ట్ చాలా బాగుండేది. ఇంకా మన సైడ్ అయితే చాలా ఉంటాయి. ఇదైతే వారణాసి నుంచి వచ్చింది 4th సెంచరీలో. 9th సెంచరీ, 8th సెంచరీ. ఎయిత్ సెంచరీ ప్లేసెస్ అయితే కొట్టేశారనమాట, లేకపోతే ఇన్కంప్లీట్ తెలియడం లేదు. మన సైడ్ మహాబలిపురంలో ఇంకా ఇలాంటి ఆర్ట్స్ చాలా చేస్తారనమాట ఇప్పటికీ కూడా. మహాబలిపురం ఒక్కటే ఇంకా ఆర్ట్స్ చేస్తూ ఒక ఊరు మొత్తం ఇంకా ఐడల్స్ పైనే బతుకుతున్నారనమాట. కాకపోతే చాలా రేటు ఉంటాయి మహాబలిపురంలో. ఇంకా వచ్చేసామన్నమాట నా ఫేవరెట్ సెక్షన్ ఇదైతే. స్వార్డ్స్ అన్న, గన్స్ అన్న, అది ఓల్డ్వి చాలా ఇష్టం నాకు.
ఇన్ని రియల్ షాట్స్ ఇవన్నీ చూడండి, వాటి హిస్టరీ కూడా ఎప్పటిది ఇదంతా అని. ఇంకవైతే ఆరోస్, బౌస్, చూడండి. ఇంకా చిన్న చిన్న కత్తులు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ అనమాట. హ్యాండ్ నైఫ్స్. గోల్కొండది మన హైదరాబాద్ది, ముఘల్ గోల్కొండ సెకండ్ వన్ ఇదండి. ఇదే మన హైదరాబాద్ది. అది చూడండి, నాకంటే పెద్ద ఉన్నాయి. ఎవరు యూజ్ చేస్తారేమో కానీ తెలీదు. నాకంటే పెద్దవి గన్స్ అయితే చూడండి. క్యానన్, మినీ క్యానన్ ఇదైతే. అప్పట్లో వాష్ బేసిన్స్ చూడండి, 19th సెంచరీలో. హుక్కా పాట్స్ అన్నమాట. ఆ లీవ్స్ అంతా వాళ్ళ ఇంట్రెస్ట్ చూడండి దాంట్లో. హుక్కా లీగల్ అనమాట ఇక్కడ రాజస్థాన్లో. హుక్కా కానీ బాంగ్ కానీ. మనకు అక్కడ గవర్నమెంట్ వైన్స్ ఉన్నట్టు ఇక్కడ వీళ్ళకి గవర్నమెంట్ బాంగ్ షాప్స్ ఇలా ఉంటాయన్నమాట. అశ్వమేధ యాగాలో యూజ్ చేశారంటే ఈ షీల్డ్ని. ఇది చూస్తున్నారు కదా, విజువల్ రిప్రజెంటేషన్. ఈ షీల్డ్ని ఇలా పైన యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇదే షీల్డ్ని రియల్ బుక్లో చదివి ఎలా ఉంటుందో డ్రామాటిక్గా ఇది చేయించారనమాట. ఇదైతే ఒరిజినల్ అయితే కాదు, కానీ బిలీవ్ చేస్తారు సేమ్ ఇలానే ఉండేది అని చెప్పి. చూస్తున్నారు కదా, ఓల్డ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్. ప్లేట్స్, ఓల్డ్ ప్లేట్స్ అనమాట ఇవన్నీ. ఇవన్నీ కొంచెం గోల్డెన్ సెంచరీలో యూజ్ చేసిన కాయిన్స్ ఉన్నాయి. ఇటంతా 4th to 6th సెంచరీ యూజ్ చేసిన కాయిన్స్. ఇది 12th సెంచరీ. ఇదంతా 13th to 16th సెంచరీ. అప్పటి స్టాంప్స్ ఇవి. వాటి అచ్చులు ఒరిజినల్ అలాగే పెట్టారనమాట ఇక్కడ. బట్ ఏ ఇయర్ మాత్రం చూపలేదు. అంతా జైపూర్ స్టోన్ కార్వింగ్ అనమాట.
ఇదిగోండి ఓల్డ్ కాస్ట్యూమ్స్ ఇలానే ఉండేవి. ఈ డ్రెస్ చూడండి, ఎవరిదేమో. నాకైతే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఈజిప్షియన్ స్టాట్యూస్ కూడా ఉన్నాయి, ఇవన్నీ ఈజిప్ట్ నుంచి తెప్పించినవి. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన బాక్సెస్ మమ్మీ. ఈ మమ్మీ వచ్చేసింది టూటు, దీని పేరు. ఈవిడ పేరు వచ్చి టూటు. ఒక ప్రీస్ట్ ఫ్యామిలీలో పుట్టిందంట. ఆవిడది 320 to 30 BCలో ఈమె ఉన్నట్టు కార్బన్ డేటింగ్లో తెలిసింది. ఇదే మమ్మీని స్కాన్ చేస్తే 2011లో స్కాన్ చేస్తే చూడండి లోపల ఇలా ఉంది, చేతులు లేవు పాపం. అండ్ ఈ మమ్మీస్ ఉన్నాయి కదా, దీనికి ఎలా అంటే హెడ్ ఒకటి రిప్రజెంట్ చేస్తుంది, దీనిపైన ఉన్న ఒక్కొక్క డయాగ్రామ్ ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది అనమాట, ఒక్కొక్క దేవుడిని. అంటే ఆ దేవుడు వాళ్ళ ఆత్మని అలాగే సురక్షితంగా ఉంచుతారని చెప్పి అలా రిప్రజెంట్ చేసి ఈ డ్రాయింగ్స్ అంతా వేసేవారు దీనిపైన. అదే మమ్మీ స్టోరీ అయితే. ఇది ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో ఉంది. ఇది ఎంత పెద్దదో చూడండి. అక్కడ ఒక మనిషి ఉన్నాడు కదా, ఆ మనిషికి ఎంత ఉందో చూడండి. ఇది ఎవరు వాగిస్తారు దీన్ని అసలుకి, స్టోరేజ్ లాగా యూజ్ చేసేవాళ్ళేమో. యోగా నేర్చుకోండి, మొత్తం ఇక్కడే ఉంది. చూసారు కదా, ఇదే ఆల్బర్ట్ హాల్ మ్యూజియం అయితే. చాలా బాగుంటుంది మ్యూజియం అయితే. చాలా మంచి మంచి ఐటమ్స్ చూడొచ్చు, అన్ని విజువలైజ్ చేయొచ్చు అనమాట మొత్తం మీరు. ఇంకా ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం వచ్చేసింది, ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ చూస్తున్నారు కదా రోడ్, మీరు ఇటు వస్తారనమాట. ఇటు అన్ని వెహికల్స్ వచ్చే చోటు నుంచి వస్తారు, ఇటు రావాలి. అటు నుంచి వచ్చేసి ఇటు వెళ్ళాలన్నమాట. ఇటు వెళ్ళి సైడ్ నుంచి ఉంటుంది అనమాట ఎంట్రన్స్. అండ్ ఇదే ఆల్బర్ట్ హాల్ మ్యూజియం అయితే. మెయిన్లీ దీంట్లో మమ్మీ కోసం అయితే ఎక్కువ మంది వస్తారు. ఇంకా జైపూర్లో ఫోర్ట్స్ అండ్ టెంపుల్స్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. లవ్ యూ ఆల్. ఉంటాను మరి, బాయ్.